తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, భారతీయ సినీ రంగ చరిత్రలోనూ మరే చిత్రానికి సాధ్యం కాని మహాద్భుతాన్ని రాజమౌళి తీసిన బాహుబలి 2 సృష్టించనుంది. దేశంలో ఒకరోజు కలెక్షన్లు 70 కోట్లు కాగా, ప్రపంచమంతటా ఒకరోజు కలెక్షన్లు 130 కోట్ల రూపాయలని ప్రాథమికంగా అంచనాలు తెలుస్తున్నాయి. ఈ వారాంతానికి బాహుబలి 2 230 నుంచి 240 కోట్లు వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు. హిందీ అనువాద చిత్రం తొలి రోజున 40 కోట్లు సంపాదిస్తుందని, వారాంతానికి 100 కోట్లు సంపాదిస్తుందని ట్రేడ్ నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో విడుదలైన బాహుబలి 2 చిత్రం వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలుపుకొని శుక్రవారం 70 కోట్లు వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. వారాంతానికి 230 నుంచి 240 కోట్లు వసూలు చేయడం ఖాయమని ఎగ్జిబిటర్ అక్షయ్ రతి అంటున్నారు. అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలు పీకే, దంగల్, సుల్తాన్ల రికార్డులను బాహుబలి బద్దలు కొట్టడం ఖాయమని కోమల్ నహతా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా మొదటి రోజు 70 కోట్లు వసూళ్లు సాధిస్తే ఓవర్సీస్తో కలుపుకొని 130 కోట్లు సాధించిందని బాక్సాఫీస్ వర్గాల సమాచారం. అంతర్జాతీయ యవనికపై తెలుగు సినిమాను అలా నిలబెట్టిన బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టడం ఈ తరం దర్శకులకు, హీరోలకు సాధ్యం కాదన్నది బాహుబలి అంత సత్యం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.